టాలీవుడ్ హీరోలు ట్రెండ్ మార్చారు. ఒకప్పుడు సినిమాల్లో సంపాదించిన సొమ్ముని రెస్టారెంట్లు, ఇతర వ్యాపారాలు పెట్టుబడిగా పెట్టేవారు. ఇప్పుడు నడుస్తున్నది మల్టీప్లెక్స్ల యుగం కావడంతో ప్రతి ఒక్కరూ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు వందల కోట్ల ఖర్చుతో ఏఎంబి మల్టీప్లెక్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. గచ్చిబౌలిలో నిర్మించిన ఈ అత్యాధునిక సినిమా కాంప్లెక్స్ ని డిసెంబర్ 2న గ్రాండ్ గా ప్రారంభించారు. ఏషియన్ సినిమా సహకారంతో మహేష్ బాబు ఏఎంబి మల్టీప్లెక్స్ ఏర్పాటు చేశాడు. భవిష్యత్ అంతా మల్టీప్లెక్స్ లేదే అని టాలీవుడ్ హీరోలు ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్టుంది. ఒకరి తర్వాత ఒకరు రంగంలోకి దిగుతున్నారు. వాస్తవానికి మహేష్ బాబు కంటే ముందు ప్రభాస్ పేరు వినిపించింది. అయితే ప్రభాస్ బాహుబలి, సాహు వంటి చిత్రాలతో చాలా కాలం సెట్స్ మీదే ఉండాల్సి రావడంతో ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. లేకపోతే ఈ పాటికి తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రధాన నగరాల్లో ప్రభాస్ మల్టీప్లెక్స్ లో దర్శనమిచ్చేవని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మల్టీప్లెక్స్ బాటలో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బన్నీ కొంతకాలంగా మల్టీప్లెక్స్ గురించి స్టడీ చేస్తున్నాడట. థియేటర్ కట్టడం ఖాయమే అయినా ప్లేస్ ఎక్కడానే తేలటానికి ఇన్నాళ్లు పట్టింది. హైదరాబాద్ నగరానికి నడిబొడ్డునైన అమీర్పేటలో అల్లు అర్జున్ తన మల్టీప్లెక్స్ థియేటర్ కట్టడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అమీర్పేటలో ఎంతో ప్రసిద్ధి చెందిన సత్యం థియేటర్ ఉండేది. ఇప్పుడు అది పడగొట్టి మల్టీప్లెక్స్ కడుతున్నారు. తాజాగా బన్నీ ఏషియన్ సినిమా సంస్థతో చర్చలు జరుపుతున్నాడట. ఈ చర్చలు ఓకే అయితే సత్యం థియేటర్ ప్లేస్ లో బన్నీ మల్టీప్లెక్స్ వచ్చే అవకాశాలున్నాయి. తన మల్టీప్లెక్స్ లో కూడా మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ కి ధీటుగా సౌకర్యాలు, అత్యాధునిక టెక్నాలజీ ఉండాలని బన్నీ భావిస్తున్నాడట. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడైన అల్లు అర్జున్ తండ్రిలానే వ్యాపారాల్లో కూడా ముందంజలో ఉన్నాడు. ఇప్పటికీ బన్నీ అనేక బిజినెస్ లో పార్ట్నర్ గా కొనసాగుతున్నాడు. హైలైఫ్ బ్రూవింగ్ కంపెనీ పబ్, బీడబ్ స్పోర్ట్స్ బార్, కనూలీ కేఫ్ బేకరీలు బన్నీకి చెందినవని ప్రచారంలో ఉంది. ఇప్పుడు మల్టీప్లెక్స్ తో సరికొత్త బిజినెస్ లో దిగడం ద్వారా బన్నీ రేంజ్ మరింత పెరుగుతుందంటున్నారు సినీ క్రిటిక్స్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.